ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత లాస్ట్కి అయితే ఒక కొలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంతోమంది బలిదానాలు చేశారు, ఎంతోమంది అమరవీరులు అయ్యారు. ఎప్పుడు కూడా వీళ్ళకి సంబంధించి ఏ ప్రెస్ మీట్లో కూడా మందకృష్ణ మాదిగ గారు వీళ్ళ పేరు ప్రస్తావించలేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ అబ్బాయి సురేందర్ గారు ఎప్పటి నుంచి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, అసలు ఎందుకు ఇట్లా చనిపోవాల్సి వచ్చింది? సురేందర్ మాదిగ ఆ రోజుల్లో మరి మందకృష్ణ మాదిగ గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రూమ్ నెంబర్ 81లో ఉంటుండే ఉద్యమం ప్రారంభం దశలో. అప్పటి నుండి సురేందర్ మాదిగ మా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోయాడు, చురుగ్గా పాల్గొంటున్నాడు. ఆయన చురుకుదనం చూసి మందకృష్ణ మాదిగ గారు ఈ సిటీలో ఉంటారు కదా సురేందర్ మాదిగ, ఈ సిటీలో కూడా ఎంఆర్పిఎస్ శాఖ అనేది పెట్టాలా యువకులది అని సదుద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు సురేందర్ మాదిగ గ్రేటర్ హైదరాబాద్ యువసేన ప్రెసిడెంట్ అని ఒక పోస్ట్ ఇచ్చినాడు. ఆ ఇచ్చిన పోస్టును స్వీకరించి పోస్టుకు న్యాయం చేయాలని చెప్పేసి సురేందర్ మాదిగ ఫుల్ టైం ఉద్యమంలో పనిచేస్తూ మాదిగ యువకులను జంట నగరాల్లో ఉన్న మాదిగ యువకులను సమీకరిస్తూ పోగు చేస్తూ మీటింగ్లు పెట్టేవాడు. ఎప్పుడైనా మందకృష్ణ మాదిగ పిలుస్తుంటే పిలుపు మేరకు ఒక 200 మంది అప్పటికప్పుడు వచ్చేటట్టు ఒక గ్రూప్ మెయింటైన్ చేసి 200 మంది 250 మంది మందకృష్ణ మాదిగ దగ్గర నిలబెట్టేంత కెపాసిటీకి వచ్చిండు జంట నగరాలలో. అది చూసి మంచిగానే ఆయన అప్రిషియేట్ చేసిండు. ఆయనకు నమ్మిన బంట అయిపోయిండు మందకృష్ణ మాదిగ గారికి సురేందర్ మాదిగ. మరి సురేందర్ మాదిగకు గురువు ఎవరంటే మందకృష్ణ మాదిగ గారి శిష్యుడు అంటే సురేందర్ మాదిగ అనేటువంటి నమ్మకం మొత్తం జాతిలో ప్రచారం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు ఏదన్నా వ్యూహం పన్నుతుందంటే ఆ వ్యూహం ఎవరికి చెప్పేవాడు కాదట. అప్పట్లో సీనియర్స్లు కూడా చెప్పేవాడు కాదట. ఫస్ట్ సురేందర్ మాదిగ చెవులో వేస్తే ఆయన వ్యూహము అమలు చేసే విధానము ఈయన సురేందర్ మాదిగ అంటే మొత్తం మందకృష్ణ గారికి నమ్మిన బంటుగా పనిచేసిండు సురేందర్ గారు. ఒక్కొక్క సందర్భంలో పబ్లిక్లో మా తల్లిదండ్రులు కూడా ఎవరన్నా అంటే ఏమనుకునేవాడు కాదు. కానీ చర్చల గ్రూప్లో అక్కడక్కడ ఏదైనా మందకృష్ణ మాదిగ గారికి ఏమన్నా కోపం చేసింది అనుకో వినేవాళ్ళకి అప్పుడప్పుడు కొట్టేస్తుండేనంట వాళ్ళను. మందకృష్ణని తిడతావాను, నా దేవుడైనా అనేది ఇప్పుడు కూడా చెప్పేటోళ్ళు. ఆయన ఎంట పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు. సురేందర్ మాదిగ ఎంట పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఇంకా సజీవంగా. వాళ్ళంతా మాకు వచ్చి చెప్తుంటారు. అంత ప్రేమను పెంచుకున్నాడు మందకృష్ణ మాదిగ మీద సురేందర్ మాదిగ. మరి ఆ ప్రేమకు తగ్గట్టే ఉద్యమంలో పనిచేసిండు నిస్వార్థంగా. ఎన్నడూ ఇంట్లో ఉండేవాడు కాదు. రోజుల తరబడి వెళ్ళిపోయాడు. ఎక్కడ పోతుండే అన్న పిలుస్తుండు, అన్న మీటింగ్ పెట్టిండు, నేను మీటింగ్లోకి పోవాలా అని వెళ్ళిపోయేవాడు. నెల 2 నెలలు ఇంట్లోకి వచ్చేవాడు కాదు. ఇక మేము అనుకున్నాం తెలివి వచ్చినది, వయసు వచ్చింది, ఆయన సొంతంగా ఆలోచన శక్తి ఉన్నది, ఎక్కడ ఓడని మేము విడిచేసినాం. ఇంకా ఏ కార్యక్రమం కృష్ణ మాదిగ చేసినా కూడా అందులో ముందు వరుసలో ఉండి పనిచేసేవాడు. ఒక మాటలో చెప్పాలంటే సురేందర్ మాదిగ లేని ఉద్యమం మందకృష్ణ మాదిగ ఎక్కడ చేయలేదు. ఇది ఒకటే మాటలో చెప్పాలంటే ఆయన లేని ఉద్యమం ఎక్కడ జరగలే. సురేందర్ మాదిగ లేను. మా దగ్గర రికార్డ్ అంతా ఉన్నది. ఆయన ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి ఉద్యమంలో గాంధీ భవన్లో చనిపోయినప్పటి నుంచి ఏమేమి సంఘటనల్లో పాల్గొన్నాడు, ఎట్లా మూమెంట్లో చేసిండు, పేపర్ కట్టింగ్తో వీడియోలు అవన్నీ మా దగ్గర ఉన్నాయి. రాబోయే కాలంలో ఆయన జీవిత చరిత్ర బుక్ కూడా రిలీజ్ చేసిన మాకు తండ్రిగా నాకు అది ఉన్నది. ఎవరన్నా దయదలిసి స్పాన్సర్షిప్ తీసుకుంటే ఆయన జీవిత చరిత్రను కూడా నేను బయటికి తీసుకొచ్చేది ఉన్నది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కాబట్టి జీవిత చరిత్ర రాసి పెట్టిన 150 పేజీలతో. మరి దానికి ఆర్థిక దాంతో ముడిపడి ఉంది కాబట్టి మన మాదిగ మేధావులు ఎవరైనా సహాయ సహకారాలు ఇచ్చి స్పాన్సర్షిప్ తీసుకుంటే ఆ జీవిత చరిత్ర ఇప్పుడు బయటికి తీసుకొస్తా. ఇప్పుడు ఉద్యమం అంటే అయిపోయింది, విజయం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ మాకు ఏముంటుంది? ఇప్పుడు విజయం వచ్చింది. సురేందర్ గారు మందకృష్ణ మాదిగ గారికి నమ్మిన బంటుగా పనిచేసిండు. ఇప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్లో కూడా ఎన్ని ప్రెస్ మీట్లు అయినాయి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రభుత్వం ఒప్పుకుంటలే అని చెప్పి చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. ఎప్పుడు కూడా సురేందర్ గారి పేరు ప్రస్తావించలే. మరి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అది ఎక్కడే కూడా ప్రస్తావన చేస్తలేడు. అది మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం. కారణం ఏంది? మరి మీరు అడిగే ప్రయత్నం చేసి ఒక్కోసారి చిన్నగా ఆవేశంతో చనిపోయినప్పుడు తిడితేనే అది పట్టుకొని కూర్చుండే ఆయన. దాన్నే ఇప్పటివరకు 16 ఏళ్ళ నుంచి మరుస్తలేడు. నేను గిట్లనే ఎక్కడన్నా నోరు జారిందనుకో ఏమని తిట్టారు? అయ్యా నువ్వు చేసే ఉద్యమంలో మా కొడుకు పోయిండు కదా, కారణం నువ్వే కదా, చనిపోయిందానికి కారణం ఎవరా? మీరే కదా. నువ్వు చేసే ఉద్యమంలో ప్రాణాలు పోయినాయి కదా, నా ఒక్క కొడుకు కదా, నలుగురు కొడుకుంటే బాధపడేటోని గాను ఉన్నొక్క కొడుకు నువ్వు చేసే ఉద్యమంలో చనిపోతే కారణం నువ్వే అన్నా. ఆయన తప్పు అనుకుంటుండేది.
కారణం నువ్వే చనిపోయినందుకు అన్నా. ఓహో నన్ను తిట్టిండు చేసిండు అని అదొకటి మనసులో పెట్టుకున్నాడు ఆయన. అంటే మీరు ఆవేదన చెప్పారు, మీ ఆవేదన చెప్పారు. అప్పుడు అదో ఆవేదన ఉండే వాస్తవానికి. ఇంకొకటి ఆవేదన ఎందుకు వచ్చింది అయ్యా, ఆవేదన కూడా ఎందుకు వచ్చింది చిన్న విషయం చెప్తా, ఉదాహరణ ఎందుకు వచ్చింది ఆవేదన. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నా, అప్పుడు కూడా మంచిగా మాట్లాడుతూనే. ఎందుకు ఆవేదన వచ్చింది, సురేందర్ మాదిగ చనిపోయినాక మరుసటి రోజే టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. ఏమని, సురేందర్ మాదిగ కుటుంబానికి మందకృష్ణ మాదిగ 5 లక్షలు ఇచ్చాడు అని స్క్రోలింగ్ వస్తుంది. సరే మాకు ఇవ్వలేదు, చేయలేదు. మేము అనుకుంటున్నాము, మేము ఏడ్చుకుంటున్నాం ఆ టైంలో, అంత కుటుంబ సభ్యులు ఈ ఫికర్లో వచ్చి ఏడ్చుకుంటా. అది స్క్రోలింగ్ వస్తే జనాలంతా లక్షల మంది వచ్చి మాకు అదే అడుగుతుండ్రు, ఎవరు వచ్చినా ఏంటి మీకు సాయం చేశానంటే 5 లక్షలు మందకృష్ణ అంటే మాకు ఎవరు చేయలేదు, మాకు అందలే, ఇదే చెప్తున్నా అందరికీ. ఈలోపు నెల గడిచింది. నెల వారం లోపల మహేష్ మాదిగ చనిపోయాడు. ఆయన మా బస్తీ వాసే. మహేష్ మాదిగ ఆ శవాన్ని మళ్ళీ మా బస్తీకి తెచ్చింది. ఈలోపు నెల 10 రోజులు అయిపోయింది. అయినా ఈ స్క్రోలింగ్లో వచ్చే ఆర్థిక అమౌంట్ మాకు రాలే. మాకు ఎందుకు బాధ, ఇచ్చినాకనన్నా అక్కడ స్క్రోలింగ్ పెట్టేది ఉండేవాళ్ళు, డబ్బు అందించినాకనన్నా. అది చేయకుండా స్క్రోలింగ్ వస్తుంది, ఇది ఎక్కడ అన్యాయం అని మాకు మనసులలో అదొకటి ఉంది. చనిపోయిన బాధ ఉంది. మహేష్ మాదిగ శవానికి మళ్ళీ అందరూ వచ్చిండ్రు. అప్పుడు నేను గొడవ చేసిన ఆవేశంతో, డబ్బులు ఇవ్వకముందే ఇచ్చిన అని మొత్తం టీవీలల్లో డంక బజాయిస్తున్నారు మందకృష్ణ వాళ్ళంతా, ఇయనే లేదు. ఇప్పుడు ఈ శవాన్ని కూడా గట్టినే చేస్తారు, మహేష్ మాదిగ శవాన్ని కూడా తీసుకొని పోతారు అప్పటి వరకు. మరి వాళ్ళకి నాకు చేసిన అన్యాయం వాళ్ళకి చేస్తారు, అది కాదు. ఇప్పుడు మా కుటుంబాన్ని కూడా ఒప్పుకున్న 5 లక్షలు కావాలి, ఈ కుటుంబాన్ని కూడా సాయం చేయాలి, అప్పుడే శవం లేవని గొడవ చేసినాను నేను. ఇది న్యాయమా కాదా? గొడవ చేసి 2-3 కార్యకర్తలను కూడా నేను చేసుకున్న ఆవేశంలో కొట్టిన, అదే తిట్టిన. అయ్యా నీ కారణం వల్ల ఇట్లా అయింది, నువ్వేమో ఇచ్చినా అని పోగొడుతున్నావు మీడియాలంతా, నాకు పైసలే అందలే అంటే ఆగ మేఘాల మీద మా ఇంటలెక్చువల్ ఫోరం ఉంటుంది మాదిగా, అంతా కలెక్షన్ 1 గంట 2 గంటలు ఉండే కలెక్షన్ చేసి దేవయ్య మాదిగా ఉండే. దేవయ్య మాదిగా 4.5 లక్షల రూపాయలు తెచ్చి మాకు అప్పుడు ఇచ్చిండు. ఇంకా 50,000 తక్కువనే ఉన్నాయి అనుకుందానికన్నా, 50,000 తక్కువ ఉండే. ఇచ్చిన తర్వాత అప్పుడు శవం వెళ్ళింది, ఇదైంది. వాళ్ళకు కూడా కొన్ని రోజులకు సతాయించిండు, వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందలే మహేష్ మాదిగ తల్లిదండ్రికి. ఈలోపు భరత్ భూషణ్ అన్న వచ్చిండు, బంధు సేవా సొసైటీ వాళ్ళు వచ్చాను, వాళ్ళు కూడా ఎంప్లాయీస్ దగ్గర కలెక్షన్ చేసి ఈ 4.5 లక్షలు ఆయన 1,25,000, మొత్తం 5.5 లక్షలు 6 అనుకో. 6 లక్షలు అప్పట్లో మాకు సాయం చేసి చేయలేదు అంటలేము, కొంచెం ఊరట కలిగింది. కానీ మా శాశ్వత పరిష్కారం జరగలే కదా సార్, మా జీవితాలు బాగుపడలే కదా ఆ సాయంతోనే. దామోదర్ రాజనరసింహను పరిచయం చేసుకుని ఆ ఇంటికి పోతే ఆయన కూడా కొద్ది గొప్ప సాయం చేశాడు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గవర్నమెంట్ కూడా మాకు సానుభూతితో మీటింగ్ పెట్టి 1,5 లక్షలు మాకు సాయం చేసి, ఇంకా వీళ్ళే సాయం చేసి, అంత సాయం చేసినంత మాత్రాన మా జీవితాలు బాగుపడ్డా, మాకు నెల ఇన్కమ్ వచ్చే సోర్సెస్ క్రియేట్ అయిందా? కాలేదు కదా. ఇంకా కూడా మేము బాధలనే ఉన్నాం, చీకట్లోనే ఉన్నాం మా జీవితాలని. కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం చూపించాలని మందకృష్ణ మాదిగ గారితో కోరుతున్నాం, ప్రభుత్వంతో కోరుతున్నాం. మాకు నెలకు 30-40 వేలు వచ్చే ఆమ్దాని మీరు మాకు ఏర్పాట్లు చేయండి అంటున్నాం, మేము బతికేటట్టు. ఇప్పుడు మాకు చేత కాకుండా అయింది, బీమార్లు ఉన్నాయి. ఇన్ని రోజులు స్వయం ధైర్యం మీద బతికినాం కష్టం చేసుకొని, ఇప్పుడు అయితలేదు మాకు కూడా. వాళ్ళతో ప్రాధాయపడేది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారైనా గవర్నమెంట్తోనైనా మాకు శాశ్వత పరిష్కారం చేసి నెలకింత 30-40 వేల ఆమ్దాని వచ్చేటట్టు ఏర్పాటు చేసి, ఒక ఇల్లు ఇవ్వండి. ఇల్లు లేదు, ఇరుకు ఇంట్లో ఉన్నాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వండి. మా కుటుంబం ఎవరెవరికో సాయం చేస్తుంది గవర్నమెంట్ మంచి మనసుతో. మరి ప్రాణత్యాగాల కుటుంబాలకు కూడా సాయం చేయాలని విన్నపిస్తున్నాం ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసిరా గవర్నమెంట్ దగ్గర? నేను ప్రయత్నం చేసిన, ఎట్లా గవర్నమెంట్ ఒంటరి పోరాటం చేస్తున్నా, ఉద్యమకారుల సహాయ సహకారాలు లేవు. అంటే వంగపల్లి శ్రీనారాయణ అప్పుడప్పుడు మేము మందలిస్తుంటే నేను పోతుంటే ఆఫీస్కు, విద్యానగర్ ఆఫీస్కు, చిన్న సాధక బాధలు ఉంటే మాట్లాడతాడు, ధైర్యం ఇస్తాడు, అంతవరకు ఉంది. మరి నా వాయిస్ ప్రభుత్వానికి పోవాలి, రేవంత్ రెడ్డి గారికి పోవాలి. అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న ఏం చేసిండు, అమరవీరులకు 250 గజాల ల్యాండ్ ఇస్తా. వాళ్ళు అడగకముందే, ఎవరు అడగలే అమరవీరుల తరఫు, తెలంగాణ అమరవీరుల కోసం ఎవరు అడగకముందే ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు డిక్లేర్ చేసిండు ఏమని, వాళ్ళకు 24 లక్షల ఆర్థిక ఎక్స్గ్రేషియా ఇస్తా, తెలంగాణ అమరవీరులకు 250 గజాల ల్యాండ్ ఇస్తా, ఒక ఉద్యోగం ఇస్తా అని ఆయనకైనా సెల్ఫ్గా డిక్లేర్ చేసి మాకు కొంచెం నమ్మకం కుదిరింది.
అడగక ముందే ఇచ్చే ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు ఆ నమ్మకం కుదిరి నేను ఒంటరి పోరాటగాని కదా, సెక్రటరీ పోయి ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ ఇచ్చిన. ఒక లెటర్ ఏమి ఇచ్చినా, అయ్యా మరి మీరు అందరికి సాయం చేస్తున్నారు, మంచి మనసుతో మాకు కూడా సాయం చేయాలని 3 డిమాండ్లు పెట్టిన. ఇల్లు, ఉద్యోగము, ఒక ఎక్స్రేషియా మా జీవితాలు బయట పెద్ద ఎక్స్రేషియా ఇవ్వండి మా జీవితాలు బయట పెట్టిన. దాంతోపాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వండి, మిమ్మల్ని అమరవీరుల కుటుంబాల తరఫున మిమ్మల్ని సన్మానం చేయదలుచుకుంటామని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన. ఇది ఇచ్చిన, ఏది రిక్వెస్ట్ లెటర్ మాకు సాయం చేయాలని. 2 లెటర్లు ఇస్తే రెస్పాన్స్ వచ్చింది. అక్కడికి ఏమని వచ్చింది, సాయం చేసి దాని మీద వచ్చింది రెస్పాన్స్, అపాయింట్మెంట్ దాని మీద రెస్పాన్స్ రాలే. మరి ఆయన పెద్ద బిజీ ఉంటాడు కదా ముఖ్యమంత్రి, మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడేమో అనుకున్నాం. సాయం చేసిన వచ్చింది. ప్రిన్సిపాల్ సెక్రటరీకి ముఖ్యమంత్రి పేషి నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్సీడీడీ డిపార్ట్మెంట్ పోయింది. ఆయన కూడా స్పందించి ఇది జెన్యూన్ కేసు అని ఇప్పుడు అంతా జరిగేది దీని మీదే నడుస్తుంది యుద్ధం అంతా, వీళ్ళకి చెయ్యాలి అని అక్కడి నుంచి కమిషనర్ ఎస్సీడీడీకి లెటర్ పంపిండు. ఫైల్ పుటప్ అయిపోయింది. కమిషనర్ నుంచి డిప్యూటీ డైరెక్టరు సోషల్ వెల్ఫేర్కు ఇక్కడ ఉంది కదా ఇక్కడ నాంపల్లిలో ఉంది, అక్కడికి వచ్చింది, అది ప్రాసెస్లో ఉంది. అక్కడ నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేయొచ్చు. నా వేళ నేను ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఉద్యమకారులు లీడర్లు ఉన్నారు, వీళ్ళు నాకు తోడు వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తే 2 అక్కడ కలిస్తే ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేస్తారని నమ్మకం ఉంది. అలాగే సురేందర్ గారి తల్లి గారు కూడా మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, మీ అబ్బాయిని అయితే ఎస్సీ వర్గీకరణ ఒక కొలికి వచ్చింది, చివరిగా అయిపోయే దశకు వచ్చింది, మీ అబ్బాయిని పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఎట్లా న్యాయం కోరుతా ఉన్నారు మీ ప్రభుత్వం నుంచి? మాకు ఇంత ఇల్లు, ఒక్కొక్కరు ఇంత పైసలు ఉంటే మా బతుకుదెర ఉంటుంది అంతే. ఇప్పుడు పానాలు బాగలేవు, బీమారు ఉన్నాము, ఏమన్నా పైసలు ఉంటే మాకు మంచిగా కొడుకు లేనందుకు అందరూ ఏదో ఇప్పిస్తే అందరికీ పుణ్యం ఉంటుంది.